అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో 3 విషయాలు అయితే ఇంపార్టెంట్గా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. నిన్నతో పాటుగా అంతకుముందు క్యాబినెట్ మీటింగ్లో జరిగిన విషయాలు కూడా మనం కొంచెం చూద్దామండి. మొత్తం కలిపి 3 విషయాల్లో 3 పథకాలకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఈ పాయింట్స్ ఏవో మనం ఈ వీడియోలో చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్నటి రోజు మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా 3 విషయాలు అయితే చర్చకు వచ్చాయన్నమాట. ఇంతకుముందు క్యాబినెట్ మీటింగ్లో జరిగిన విషయాలు కూడా కలిపి మనమైతే చూద్దామండి. ఆ 3 విషయాలు ఏంటో. మొట్టమొదటగా మనకు ఇళ్ల స్థలాలు అయితే పంచబోతుందండి కూటమి ప్రభుత్వం. మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మనకు అధికారంలోకి వచ్చినట్టయితే పల్లె ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలము, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలము ఉచితంగా పేదలందరికీ అందిస్తాము అని అయితే మన కూటమి ప్రభుత్వం చెప్పిందండి. ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తోందన్నమాట. మొత్తం పట్టణ ప్రాంతాల్లోనూ పల్లె ప్రాంతాల్లోనూ స్థలాలు ఇవ్వడం కోసం స్థలాల కోసం జియోని అయితే రిలీజ్ చేయబోతోందండి. ఈ జియోని అయితే 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తారు. ఈ జియో ప్రకారం మనకు 3 సెంట్లు పల్లె ప్రాంతాల్లోనూ మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు రావాలి అంటే కొన్ని విధి విధానాలను అయితే చెప్పడం జరిగిందండి. మన మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే చెప్పారు. ఆ విధి విధానాలు ఏంటి అంటే, మొట్టమొదటి ఇది వచ్చేసి ఇంతకుముందు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు అయి ఉండకూడదు. ఇంతకుముందు స్థలాలు కానీ ఇల్లు కానీ లబ్ధి పొంది ఉన్న వాళ్ళు ఎవరు అయి ఉండకూడదు అనమాట. ఇంకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అంతేకాకుండా బిలో పావర్టీ లైన్ కింద ఉండాలి. అంటే బీపీఎల్ కార్డ్స్ అయితే ఉండాలి. బీపీఎల్ కార్డ్స్ అంటే తెల్ల రేషన్ కార్డు అండి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ 3 సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతాల్లోనూ 2 సెంట్ల స్థలము పట్టణ ప్రాంతాల్లోనూ ఇవ్వడం జరుగుతుంది. ఇక చివరిది వచ్చేసి వ్యవసాయ భూమి గురించి చెప్పడం జరిగిందండి. ఆయన వ్యవసాయ భూమి వచ్చేసి 2.5 ఎకరాల మాగాని లేదా 5 ఎకరాల మెట్ట, ఈ రెండింటి లోపలే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. 2.5 ఎకరాల మాగానైనా ఉండొచ్చు, అంతకు లోపైన ఉండొచ్చు, అంతకు పైన ఉండకూడదు. 5 ఎకరాల మెట్ట అయినా ఉండొచ్చు, అంతకు లోపల ఉండగాలి, పైన మాత్రం ఉండకూడదు. ఈ విధి విధానాలు అయితే చెప్పడం జరిగిందండి. ప్రస్తుతానికి మనకు జియో రిలీజ్ అయిన తర్వాత క్లియర్ కట్గా ఇంకా కొన్ని విధి విధానాలు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. త్వరలోనే మనము ఈ ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభావకు సంబంధించిన నిర్ణయం అండి. అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయాలంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే మనకు అన్నదాత సుఖీభావ డబ్బుల్ని కూడా రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. మనకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఫిబ్రవరి 1వ తేదీ పైన మనకు రిలీజ్ కాబోతున్నాయండి. ఫిబ్రవరి 1వ తేదీన మనకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని అయితే ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్లో ఈ పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట. ఈ నిధులు కేటాయించిన తర్వాత ఒక వారం రోజులు అంటే ఫిబ్రవరి మొదటి వారంలో పీఎం కిసాన్ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులు రిలీజ్ చేసినప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రిలీజ్ చేస్తాము అని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి. మనకు రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్తో ముడిపడి ఉంది. పీఎం కిసాన్ డబ్బులు వచ్చినప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బుల్ని కూడా రిలీజ్ అయితే చేస్తారు. పీఎం కిసాన్ డబ్బుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. 6,000 రూపాయలు ఉన్న పీఎం కిసాన్ డబ్బుల్ని 10,000 రూపాయలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ నిర్ణయాన్ని అయితే దీనికి నిధులను అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట. బడ్జెట్లో మనకు అతి త్వరలోనే మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. 6,000 రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. అన్నదాత సుఖీభావ డబ్బులు 10,000 రూపాయలు ఒకేసారి రిలీజ్ చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోందండి. మొత్తంగా 16,000 రూపాయలు రైతుల ఖాతాలోకి చేరబోతున్నాయన్నమాట ఈ ఫిబ్రవరి నెలలో. ఇదండి అన్నదాత సుఖీభావకు సంబంధించిన సమాచారం. ఇక 3వది వచ్చేసి తల్లికి వందనం పథకం అండి. తల్లికి వందనం పథకానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ 2025 నుంచి మనకు ఈ తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి మనకు ఈ ఫిబ్రవరి నెలలోనే మనకు విధి విధానాలను అయితే రూపొందించి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట.
తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ పథకానికి కూడా మనకు ఏ ప్రభుత్వ పథకానికి అయినా తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనకు తాజా సమాచారం ఈ క్యాబినెట్ మీటింగ్లో జరిగినవి. మనకు పోలవరంకి సంబంధించి డయాఫ్రామ్ వాల్ కట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు అయితే ఇవే అనమాట. తల్లికి వందనము మరియు అన్నదాత సుఖీభవ మరియు ఇళ్ల స్థలాల పంపిణీ గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో కొంతమంది ఇంతవరకు ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయలేదు, అలాగే స్థలాలు అలాగే ఉంచారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇంట్రెస్టెడ్గా లేరనమాట. అలాంటి వాళ్ళ స్థలాలన్నింటినీ వెనక్కి తీసుకోవడం జరుగుతుందని కూడా కూటమి ప్రభుత్వం చెబుతోందండి. వాళ్ళు మళ్ళీ కట్టుకుంటాము అని చెప్పినట్టయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదు మేము కట్టుకోము, మాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్నట్టయితే వాళ్ళ స్థలాలు వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అని అయితే మంత్రి పార్థసారథి గారు అయితే చెప్పారు. ఇంకా కొంతమందికి ఇల్లు స్థలాలు చాలా దూర ప్రదేశాల్లో ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళ ఇళ్ల స్థలాలు వాళ్ళకు నచ్చక వాళ్ళు కట్టుకోలేదని, అలాంటి వాళ్ళ ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకొని కొత్తగా మళ్ళీ స్థలాలు మంజూరు అయితే చేయడం జరుగుతుందని మంత్రి పార్థసారథి గారు అయితే తెలియజేశారండి. ఇదండి మొత్తం కేబినెట్ మీటింగ్కి సంబంధించిన సమాచారాలు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.